భూలోకంలో అన్యజనుల పరిపాలన గురించి హెబ్రీ పత్రికలో చదువుతా, అదే సమయంలో పరలోకంలో తీర్పు తీర్చడానికి సింహాసనాలు వేయబడినాయి అని విషయాన్ని గ్రహించి క్రైస్తవులుగా మనం ఎలా జీవించాలో, క్రైస్తవ జీవితాన్ని గురించిన మాటలు, లేకపోతే క్రైస్తవ జీవితం ఎలా ఉండాలనే విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. దేవుడు మన జీవితాల్లో చేసిన మేళ్ళని మనం తలపోసుకుంటూ, ఆయన మనకు చేసిన ఏర్పాట్లని మనం ఒకసారి చూసుకుంటా, దేవుడు మనకి ఇచ్చిన వార్నింగ్స్ ఏంటో, ఎగ్జార్టేషన్స్ ఏంటో, లేకపోతే హెచ్చరికలు ఏంటో మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో మనం గత 2 వారాలుగా ఏం నేర్చుకుంటా ఉన్నామంటే, మనం ఆత్మీయంగా ఎదగాలి అని, స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది మనలోకి రావాలని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది ఎంత ఇంపార్టెంటో, ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీ లేకపోతే, అంటే ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీలోకి ఎదగాలనేది ఎంత ప్రామినెంటో క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకుంటా ఉన్నాం. ఒకసారి హెబ్రీ పత్రికలోకి వెళ్దామండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో అక్కడ ఆయన ఏమని రాస్తా ఉన్నాడు అంటే, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, మొదటి వచనం నుంచి, మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తుని గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. సంపూర్ణులగుటకు సాగిపోదాం అంటే ఫౌండేషన్సే మళ్ళీ నేర్చుకోకుండా సంపూర్ణతలోకి మనం ఎదగాలి అని బైబిల్ గ్రంథంలో చాలా క్లియర్గా అక్కడ గ్రంథకర్త రాస్తా ఉన్నాడు. ఇవన్నీ మూలపాఠాలని, ఇవన్నీ ఫౌండేషన్ కోర్సెస్ అని, టీచింగ్స్ అని. ఏంటి? నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందటం ఒకటి, విశ్వాసం, బాప్తిస్మముల గురించిన బోధ, హస్త నిక్షేపణ అంటే లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్, మృతుల పునరుద్ధానం, నిత్యమైన తీర్పు అనేది, ఇవన్నీ ఫండమెంటల్ టీచింగ్స్ అని. ఈ ఫండమెంటల్ టీచింగ్స్ దాటి సంపూర్ణతలోకి మనం ఎదగాలన్న విషయాన్ని అక్కడ భక్తుడు ఏం చేస్తున్నాడంటే చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఎదగాలి అని చెప్తా, ఒకవేళ ఎదక్కపోతే ఏమవుతుందో కూడా 4వ వచనం నుంచి ఆయన అక్కడ వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును చూడండి, చూసి స్లోగా వెళ్దాం అండి. ఒకసారి వెలిగింపబడటం అంటే దేవుని యొక్క జ్ఞానం ఏంటో తెలుసుకుని, రక్షణ జ్ఞానం ఏంటో అర్థం చేసుకుని, దేవుని గురించిన జ్ఞానాన్ని, వెలుగెవరు? యేసయ్య. యేసు ప్రభువుని గురించిన విషయాన్ని, ఆ సువార్తను మనం తెలుసుకుని పరలోక సంబంధమైన వరమును రుచి చూచి. పరలోక సంబంధమైన వరం అంటే ఏంటి? పరలోక సంబంధమైన వరం అంటే ఏంటి? చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. అక్కడ సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడతా, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. నీవు దేవుడు వరమేంటో, దాహంగా ఉందని నీతో అడుగుతున్న వాళ్ళు ఎవరో నీకు తెలిస్తే నువ్వే ఆయన అడుగుతావు, ఆయన నీకు జీవజలమిచ్చును. జీవజలము అంటే రక్షింపబడి దేవుని వరాన్ని పొందడం అంటే ఏంటి? జీవజలం ఎవరు? దేంతో గుర్తు? యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో ఏమన్నాడు? దప్పికొనుచున్న వారలారా నా వద్దకు రండి, నేను మీకు దప్పిక తీరుస్తానన్నాడు. మీలో నుంచి జీవజలధారలు ప్రవహిస్తాయి అన్నాడు. అని ఏమన్నాడు? వారు పొందబోయే పరిశుద్ధాత్మను గురించి దేవుడు మాట్లాడాడని బైబిల్లో చాలా క్లియర్గా. దేవుని వరం ఏంటి? ఆత్మ యొక్క నింపుదల. ఒకసారి వెలిగింపబడి దేవుని యొక్క వరాన్ని పొందడం అంటే ఆత్మతో నింపబడి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో కూడా అటువంటి మాట ఉంటుంది చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము
2వ అధ్యాయం 8వ వచనం అండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. పరిశుద్ధాత్మ పొందటం దేవుని వరమే, రక్షింపబడటం ఏంటి దేవుని వరాలు? క్రియలు లేకుండా విశ్వాసము ద్వారా కృప వలననే రక్షణ పొందటం. అంటే దేవుడి గురించి మాట్లాడుతున్నాడు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము. రక్షింపబడిన వారి గురించి మాట్లాడుతున్నారు. ఒకసారి వెలిగింపబడి దేవుని యొక్క వరాన్ని పొంది, అంటే రక్షణలోకి వచ్చి ఆత్మచేత నింపబడి, మళ్ళీ వెనక్కి వచ్చేసండి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత దేన్ని దేవుని యొక్క దివ్యమైన వాక్యాన్ని, అంటే కేవలం రక్షణ ఒకటే కాదు, ఆత్మలో పాలు పంపులు మాత్రమే కాదు, దివ్య వాక్యాన్ని కూడా రుచి చూసి రాబోవు లోకం యొక్క శక్తుల్ని కూడా అనుభవించి తరువాత తప్పిపోయిన వారు. ఎప్పుడు తప్పిపోయారు వీళ్ళు? అసలు దేవుళ్ళో రాకపోతే తప్పిపోవడం ఉండదుగా. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాతే తప్పిపోవడం అనేది ఉంటుంది. దేవుళ్ళకి రాకుండా తప్పిపోవడం అనేది ఉండదు. ఎంత క్లియర్గా రాస్తున్నాడు చూడండి ఎవరెవరి గురించో. వెలిగించబడిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు, ఆత్మచేత నింపబడిన వాళ్ళు, పరిశుద్ధాత్మ క్రియల్లో పాలు పంపులు పొందిన వాళ్ళు, అంటే దేవుడు పని చేయడం మొదలుపెట్టిన వాళ్ళు, వాక్యం యొక్క రుచిని చూసిన వాళ్ళు, రాబోవు యుగంలో యొక్క శక్తుల్ని కూడా రుచి చూసిన తర్వాత తప్పిపోయిన వారు అని చాలా క్లియర్గా ఇక్కడ, తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. మారు మనసు పొందినట్లు వారిని మరలా నూతన పరచుట అసాధ్యము అన్నాడు. ఎందుకు తప్పిపోతారు వీళ్ళు? ఎలా తప్పిపోతారు? ఇది నిజంగా రక్షింపబడిన వారి గురించి చెప్పిన మాటేనా, లేకపోతే ఇంకెవరి గురించి మాట్లాడుతున్నారా? బైబిల్కి ఇది అర్థం అని మనం చెప్పాలంటే దాని అర్థం ఎక్కడి నుంచి చూసుకోవాలి? మళ్ళీ వాక్యంలోనే చూసుకోవాలా. వీలైతే ఈ వారంలోనే దీన్ని ముగిస్తాను, లేకపోతే నెక్స్ట్ వీక్ కంటిన్యూ అవుతుందేమో. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా జాగ్రత్తగా వినాలని కోరుకుంటా ఉన్నా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఇదేంటో మనం ఒకసారి చూడటానికి ప్రయత్నం చేద్దామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు మాటల ద్వారానే దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ 3వ వచనం చూడండి. అంతకు ముందు దాకా ఆయన అక్కడ మందిరంలో మాట్లాడాడు, పరిసయ్యుల్ని శాస్త్రులు వీళ్ళందరిని ఖండించిన తర్వాత వీళ్ళు వస్తూ ఉంటే అక్కడ హేరోదు యూదుల్లో పేరు సంపాదించుకోవాలి, నేను యూదుడు కాదు, యూదుల్లో పేరు సంపాదించుకోవాలని గొప్ప మందిరాన్ని అక్కడ కట్టాడు. ఆ మందిరాన్ని చూపిస్తా, ప్రభా ఇది ఎంత గొప్పగా ఉంది చూడమంటే, దేవుడేమో నేను మీకు చెప్తున్నాను, ఒక రాయి మీద ఇంకొక రాయి కూడా ఉండే పరిస్థితి ఉండదు అని చెప్పాడు. చెప్పిన తర్వాత పరిస్థితి చూడండి 3వ వచనం నుంచి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? అంటే అంత పెద్ద మందిరం రాయి మీద రాయి లేకుండా పడిపోయే అంత పరిస్థితి వచ్చింది అంటే అది ఖచ్చితంగా యుగాంతంలోనే వస్తుంది, మామూలుగా అయితే రాదు అనుకుని, ఇది జరగాలి అంటే ప్రపంచం అంతమైపోవాలనే ఆలోచనతో వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఇవి ఎప్పుడు జరుగుతాయి? ఈ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని చెప్పి యేసు ప్రభుని అడిగారు. అక్కడ ఆ సీన్ గమనించండి.
యేసు ప్రభు ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నాడు. శిష్యులు మాత్రం ఏకాంతముగా ఆయన దగ్గరికి వచ్చారు. ఇది ఎక్స్క్లూజివ్గా ప్రైవేట్ కాన్వర్జేషన్, అంతే కదా. ఏకాంతముగా శిష్యులు మాత్రమే యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. సీక్రెట్గా లేకపోతే ప్రైవేట్గా జరిగిన డిస్కషన్ ఇది. దీంట్లో అన్యులు లేరు, నామకే వాస్తే క్రైస్తవులు లేరు. ఎవరున్నారు? 3.5 సంవత్సరాల నుంచి యేసు ప్రభుతో పాటు ఆయన దగ్గర శిష్యరికం చేస్తున్న కేవలం శిష్యులు మాత్రమే ఉన్నారు. వారితోనే దేవుడు మాట్లాడాడు. ఇది ఒకవేళ అన్యులు కూడా ఉన్నట్టయితే, లేకపోతే నామకార్థపు క్రైస్తవులు ఉన్నట్టయితే, ఒకవేళ ఆయన మాట్లాడిన మాటలు కొన్ని వాళ్ళకి కూడా చెల్లుతాయేమో, సో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాడని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ కేవలం ఆయన దగ్గర శిష్యరికం చేసిన 12 మంది శిష్యులు మాత్రమే ఏకాంతంగా దేవుని దగ్గర కూర్చుని మాట్లాడుతున్నారు. చాలా ప్రైవేట్గా సీక్రెట్గా జరుగుతున్న కాన్వర్సేషన్, డిస్కషను. ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. బైబిల్ గ్రంథం రాసినప్పుడు, లేకపోతే దేవుడు ప్రేరేపించి ప్రవక్తల చేత రాయించినప్పుడు, నేను ఇంతకుముందు చెప్పాను, చాప్టర్స్ కింద వర్సెస్ కింద బైబిల్ రాయబడలేదు. ఆల్మోస్ట్ 1100 ఇయర్స్ తర్వాత రెఫరెన్స్కి ఎవరన్నా చెప్తున్నప్పుడు దాన్ని చూడటానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి మనోళ్ళు దాన్ని ఏం చేశారు అంటే చాప్టర్స్ కింద, వచనాల కింద దాన్ని డివైడ్ చేసుకుంటా వచ్చారు. ఇది ఒక రకంగా బ్లెస్సింగ్ అయినప్పటికీ కాంటెక్స్ట్ మిస్ అయిపోయి ఏ సందర్భాన్ని సూచిస్తుందో సందర్భానికి విరుద్ధంగా వచనాలు బయటకు రావడానికి విషయంలో ఇది ఒక రకంగా శాపంగా కూడా క్రైస్తవులకి మారింది. ఇది దేవుడు ప్రేరేపణతో చేశారని అనటానికి లేదు. మనుషులు వాళ్ళ కన్వీనియన్స్ని బట్టి దీన్ని డివైడ్ చేసుకున్నారు. ఎప్పుడైనా బైబిల్ చదవాలనుకుంటే బుక్కుగా చదవటం మంచిది. చాప్టర్స్ వైజ్గా, వర్సెస్ వైజ్గా చదవటం చాలా డేంజరస్. ఎందుకంటే దాంట్లో ఆ సందర్భానికి, ఆ కాంటెక్స్ట్లో నుంచి ఒక్క మాట బయటకు వస్తే దాని యొక్క మీనింగ్ మారిపోవడానికి చాలా అవకాశం ఉంది. ఎనీ టెక్స్ట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కెన్ బికమ్ ఏ ప్రిటెక్స్ట్. ఏ టెక్స్ట్ అయినా కానీ సందర్భంలోంచి బయటకు తీసుకొస్తే దాన్ని మనకి ఇష్టానుసారంగా మనం వాడుకోవచ్చు, అంతే కదా. పిల్లోడు బాగా గొడవ చేస్తున్నాడు అనుకోండి క్లాస్లో. ఎంతగా గొడవ చేస్తున్నాడంటే పక్కన 2nd ఫ్లోర్లోనో 3rd ఫ్లోర్లోనో ఉంది కారిడార్, గోడ ఎక్కి గొడవ చేస్తున్నాడు అనుకోండి. టీచర్ కొట్టింది అనుకోండి. టీచర్ చేసిన పని తప్ప కరెక్టా? కాంటెక్స్ట్లోంచి పక్కకు తీసుకొచ్చి పిల్లోడిని టీచర్ కొట్టింది అంటే రైటా రాంగ్గా చెప్పగలమా? చెప్పలేం కదా. మనకి విషయం తెలియాల. విషయం తెలిసిన తర్వాతే అక్కడ జరిగిన సన్నివేశం కరెక్టో కాదో, రైటో రాంగో మనం చెప్పగలం. సో చాప్టర్స్ కింద, వర్సెస్ కింద డివైడ్ అయినప్పుడు మనకి ఏమైపోయిందంటే అలవాటు, దాన్ని క్యాలెండర్స్లోనో వాగ్దానాల కింద, కార్డుల కింద రాసుకుని ఒక వచనాన్నో లేకపోతే 2 వచనాలను చదివేసుకుని మనకి ఏది తోస్తే దానికి ఆ మీనింగ్ తీసుకెళ్ళి ఆపాదించేసి ఇదే కరెక్ట్ అని అనుకోవడం అలవాటైపోయింది. ఈ కాంటెక్స్ట్ చూడండి. యేసు ప్రభుతో చాలా సీక్రెట్గా, ప్రైవేట్గా శిష్యులు మాత్రమే మాట్లాడుతున్నది. ఇది ఎక్కడి దాకా జరిగింది అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి 24వ అధ్యాయం 3వ వచనం దగ్గర స్టార్ట్ అయ్యి 25వ అధ్యాయం చివరి దాకా అదంతా ఒకటే కాంటెక్స్ట్. 24వ అధ్యాయం మొత్తం, 25వ అధ్యాయం మొత్తం, అదంతా యేసు ప్రభు శిష్యులు వీళ్ళ మధ్యలో జరిగిన ప్రైవేట్ కాన్వర్జేషన్. కాబట్టి ఆయన అక్కడ మాట్లాడుతున్న మాటలు ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడని, యేసు ప్రభు గురించి బాగా తెలిసిన వ్యక్తులతోనే మాట్లాడుతున్నాడని మనం అర్థం చేసుకోవాలా. అంటే వాళ్ళు 2 క్వశ్చన్స్ వేశారు. వెన్ విల్ దిస్ హ్యాపెన్ అని క్వశ్చన్ వేశారు. ఎప్పుడు జరుగుద్ది అని అడిగాడు. కానీ యేసయ్య వెన్ అన్న మాటకి, క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు, కానీ వాట్ అన్న దానికి మాత్రమే చెప్పాడు. ఏమి జరుగుద్దో వీళ్ళు అడగలా,
ఎప్పుడు జరుగుద్ది అని అడిగారు. ఎప్పుడు అన్న క్వశ్చన్కి యేసు ప్రభు ఆన్సర్ చెప్పకుండా ఏమేమి జరుగుతాయో దానికి మాత్రమే యేసు ప్రభు అక్కడ ఆన్సర్ చెప్పాడు. చెప్తా మొట్టమొదటి మాట ఏమన్నాడు? ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. ఎవరును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అంటున్నాడు. ఎవరితో? నేను అదే అంటున్నాను, ప్రైవేట్ కాన్వర్జేషన్. కేవలం శిష్యులే. వాళ్ళు మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోండి అని జాగ్రత్త చెప్పలే మిగతా వాళ్ళ గురించి. మిమ్మల్ని ఎవడన్నా మోసం చేస్తాడేమో జాగ్రత్త అన్నాడు. మీరు మోసపోతారేమో జాగ్రత్త అన్నాడు. అని అక్కడి నుంచి మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఏమేమి జరగబోతున్నాయో చెప్పాడు. చెప్పి 35వ వచనంకి రండి. ఎందుకంటే ఏమేమి జరగబోతున్నాయో దాని విషయంలోకి నేను వెళ్ళట్లేదు. దాని గురించి ఇంతకుముందు మనం స్టడీ చేసాము. మనం చేసినా చేయకపోయినా బయట స్టడీ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమేమి జరుగుతాయి లాస్ట్ డేస్లో, కనిపించే సూచనలు ఏంటి, ఇవన్నీ మనకి చాలా తెలుసు. నేను దాని జోలికి వెళ్ళట్లేదు. అవన్నీ చెప్పిన తర్వాత ఆకాశమును భూమియు ఏమేమి జరుగుతాయో చెప్పిన తర్వాత యేసు ప్రభు శిష్యులకు చెప్తున్నా, లేకపోతే శిష్యులకి ఇస్తున్న వార్నింగ్ మళ్ళీ ఇంకొకసారి నేను కావాలని స్పెసిఫై చేస్తున్నానండి. చాప్టర్ 24 మాథ్యూలో ఏముంది? యేసు ప్రభుకి ఆయనకి ఉన్న శిష్యులకు మధ్యలో జరిగిన ప్రైవేట్ కాన్వర్జేషను, సీక్రెట్ కాన్వర్జేషను. అన్యులు రక్షణ లేనోళ్ళు అక్కడ లేరు. సీక్రెట్ కాన్వర్జేషన్లో జరుగుతున్న మాటలు మనం స్టడీ చేస్తున్నాం. చూడండి 35వ వచనంలోకి రండి. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును. కానీ ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. చూడండి, దేవుడు చాలా ఆనెస్ట్గా ఒక మాట యేసు ప్రభు చెప్పేశాడు. ఏమని? మనుషులకి ఎవరికి తెలియదు, దేవదూతలకి తెలియదు, నాకు కూడా తెలియదు. అది ఎవరికి తెలుసు? కేవలం. సో వెన్ అన్న దానికి మాత్రం నేను ఆన్సర్ చెప్పలేను. వాట్ విల్ హ్యాపెన్ అన్నదానికి మాత్రం నేను ఆన్సర్ చెప్పగలను. ఏమి జరుగుద్దో నేను చెప్తా కానీ ఎప్పుడు జరుగుద్దో నేను చెప్పను అన్నాడు. నాకు తెలియదు, నేను చెప్పలేను అన్నాడు. అని ఏమంటున్నాడు? కానీ అప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి అది మాత్రం నేను చెప్పగలనా? నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందుటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు ఉండి జల ప్రళయమును వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఏమవుతుంది అంటే అక్కడ పరిస్థితి ఏం కనిపిస్తుంది? 2 గ్రూప్స్ జనాలు కనిపిస్తున్నారు. ఒకటేమో నోవా కుటుంబం, ఇంకోటేమో లోకం. నోవా కుటుంబం ఏం చేసింది? వాళ్ళకు ఒక విషయం తెలిసింది. ఏమని? వాట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అని. ఏమి జరగబోతుందో తెలిసింది. వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అన్నది మాత్రం నోవా కుటుంబానికి కూడా తెలియదు. ఏమి జరుగుద్దో తెలియగానే నోవా కుటుంబం ఏం చేస్తుంది? జరుగుతుంది అని తెలిసిన విషయం రాగానే ఆ జరగబోయే విషయం కొరకు వాళ్ళు ప్రిపేర్ చేసుకోవడం మొదలుపెట్టారు, సిద్ధపరచుకోవడం మొదలుపెట్టారు. ఇంకో గ్రూప్ ఉంది. ఈ గ్రూప్ ఏం చేస్తున్నారు? తింటా, తాగుతా, పెళ్లి చేసుకుంటా, పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటా. లోకాసు వార్తలు ఇంకొన్ని యాడ్ చేశాడు. ఏమన్నాడంటే లోతు దినాల్లో ఉన్నట్టు కూడా ఉంటుందంట. విత్తుతా, కోస్తా, కొనుక్కుంటా, అమ్ముకుంటా మనుషులు జరగబోయే దాని గురించి ఎటువంటి అవేర్నెస్ మైండ్లో ఉంచుకోకుండా, దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ ఏమీ చేసుకోకుండా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కొనసాగించే వాళ్ళు ఒకళ్ళైతే, ఎప్పుడు జరుగుద్దో తెలియకపోయినా ఏమి జరుగుద్దో తెలిసిన ఒక కుటుంబం మాత్రం జరగబోయే దాని కొరకు సిద్ధపడతా ఉన్నారు. సిద్ధపాటు కలిగిన గుంపు, సిద్ధపాటు లేని గుంపు. మనకు కూడా ఏమి జరగబోతుందో
తెలుసు. ఏం జరగబోతుంది? దేశాల మీదకు దేశాలు వస్తాయని తెలుసు, తెగుళ్ళు వస్తాయని తెలుసు, రాజ్యాల మీదకు రాజ్యాలు ఎగుస్తాయని తెలుసు కదా. యేసు ప్రభు రెండవ రాకడ దాకా ఏమి జరగబోతుందో మనకు తెలుసు, కానీ ఎప్పుడు జరగబోతుందో మనకి తెలియదు. అయితే మనం ఈ గుంప ఎప్పుడు జరగబోతుంది అనేది ఇంపార్టెంట్ కాదండి. సపోజ్ వాళ్ళకి ఏం జరగబోతుందో తెలుసు అనుకోండి, నోవా ఫ్యామిలీకి, వాళ్ళు ఏం ప్రిపేర్ అవ్వలేదు, సడన్గా రేపు పొద్దున్న ఫ్లడ్ అన్నాడు అనుకోండి దేవుడు, ఎప్పుడో చెప్పాడు అనుకోండి, అప్పటికప్పుడు సిద్ధపడటానికి కుదురుద్దా? కుదరదు. సో ఏం చేయాలా? ఎప్పుడో మనకు తెలియనప్పుడు, ఎగ్జామ్ ఎప్పుడో తెలియకపోతే ఎప్పుడు పెట్టినా రాసేటట్లు ఏం చేయాలి? మనం ఎప్పటికప్పుడు ప్రిపేర్డ్గా ఉండాలి. అదే కదా మన పిల్లలకు చెప్పేది. అరే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు కాబట్టి మీరు ఎప్పుడు పెట్టినా రాయగలిగేటట్టు, ఆ ఎగ్జామ్ ఎప్పుడు తెలిసిందనుకోండి, అప్పుడు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ అయితే అర్థమవుతుందండి. 2 గుంపులు. యేసు ప్రభు ఏమన్నాడంటే మోసపోవద్దు అన్నాడు. లాస్ట్ డేస్లో ప్రిపేర్ అయ్యే గుంపు ఒకటి ఉంటుంది, ప్రిపేర్ అవ్వని గుంపు ఒకటి ఉంటుంది. ప్రిపేర్ అయ్యే గుంపు మాత్రం తప్పించుకుంటుంది, ప్రిపేర్ అవ్వని గుంపు మాత్రం తప్పించుకోదు. ఎప్పుడో నేను చెప్పను, ఎలాగుంటుందో మాత్రం నేను చెబుతా. ఎప్పుడో నాకు కూడా తెలీదు. ఎలాగుంటుందో తెలిసినప్పుడు మనం ప్రిపేర్ అవ్వటం మంచిది అని అక్కడి నుంచి 4 స్టోరీస్, లేకపోతే 4 ఉపమానాలు, పారబుల్స్, ఒకదాని తర్వాత ఒకటి శిష్యులతో దేవుడు చెప్తా ఉన్నాడు. అన్యులు కాదు, రక్షణ లేనోళ్ళు కాదు, దేవుడు ఎవరో తెలియనోళ్ళు కాదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? శిష్యులతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి ఉపమానం 45వ వచనం నుంచి 51వ వచనం దాకా మనకు అక్కడ చదువుతారమ్మా. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? చూడండి, అక్కడ ఒక రిలేషన్ కనిపిస్తుంది స్టోరీలో. యజమానుడు, దాసుడు, మాస్టరు, సర్వెంట్. ఒక రకంగా సర్వెంట్ కాదు, బాండ్ సర్వెంట్, స్లేవ్. ఈ రిలేషన్ దేనికి సంబంధించింది? రక్షణలోకి రావాలంటే మనం ఏం చేయాలా? రోమా 10:9 ప్రకారం క్రీస్తు ప్రభువు అని నోటితో ఒప్పుకోవాలా. యూ షుడ్ కన్ఫెస్ దట్ జీసస్ ఈజ్ లార్డ్ అని. లార్డ్ అంటే అర్థం ఏంటి? చట్టపరంగా హక్కు కలిగిన వాడు, లీగల్గా రైట్ కలిగిన ఓనరు, మాస్టర్ అని. ఇప్పుడున్న కాంటెంపరీ ఇంగ్లీష్లో లీగల్గా నా యొక్క ఓనరు, నా మాస్టరు అని. సో ఎప్పుడైతే నువ్వు రక్షణలోకి వస్తావో మన రిలేషన్ ఏమవుతుంది? ఆయన మాస్టర్ అవుతాడు, నేను ఆయనకి సర్వెంట్ అవుతాను. అదే కదా పౌలు భక్తుడు రాసే, దేవుని దాసుణ్ణి. యజమాని క్రీస్తు, నేను ఆయనకి. అదే రిలేషన్ చూడండి ఈ స్టోరీలో. ఇంటి బయటోడు కాదు, యజమాని ఎవరో తెలియనోడు కాదు, అన్యుడు కాదు, యజమాని కింద పనిచేసేవాడు. ఈ రిలేషన్ అంటే దేవుని యొక్క రక్షణలోకి వచ్చిన దేవుని యొక్క కుమారుడు. అంతేనా? చూడండి, ఆ యజమానుడు ఆ ఇంటికి, చదవడమ్మా. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడును ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనును, ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలు పెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచును ఉంటే ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. అంటే అక్కడికి వేస్తాడని. ఇది ఫస్ట్ స్టోరీ. రెండో స్టోరీలోకి రండి. ఈ స్టోరీలు ఏంటో చూసిన తర్వాత దీంట్లో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. మొదటి 13 వచనాలు త్వరగా చదవండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఈ కన్యకలు, పెళ్లి కుమారుడు కాన్సెప్ట్ ఎక్కడ, ఎలా దాని అర్థం ఏంటి?
2 కొరింథీ 11వ అధ్యాయము 2వ వచనంలో ఏమన్నాడు? పవిత్రాలైన కన్యకగా ఒకే పురుషుణ్ణి నువ్వు చేరుకోవాలని నేను క్రీస్తుకు మిమ్మల్ని. అంటే పెళ్లి కుమారుడు కొరకు ప్రత్యేకపరుచుకుని ఎవరితో సంబంధం లేకుండా వర్జిన్స్గా కన్యకలుగా ఎదురు చూసేవాళ్ళు. మళ్ళీ అక్కడ పెళ్లి కుమారుడు పోలిక ఎవరిది? యేసు ప్రభుది. కన్యకలు పోలిక ఎవరిది? రక్షింపబడిన సంఘాంది. అన్యులు కాదు, ఇతరులతో సంబంధం ఉన్నోళ్ళు కాదు, వీళ్ళు కన్యకలు కదా. చదవండి. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని దాసుల్లో మంచి దాసులు ఉన్నారు, చెడ్డ దాసులు ఉన్నారు. కన్యకల్లో బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళు ఉన్నారా? బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా, మొదటి దాంట్లో ఆలస్యమైంది, 2వ స్టోరీలో కూడా ఆలస్యమేనా? వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక ఈ నూనెలో కొంచెము మాకు ఇయ్యుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి ఎద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా. ఇక్కడ కూడా అదే ప్రాబ్లం. ఏం జరగబోతుందో తెలుసు, ఎప్పుడు జరగబోతుందో తెలీదు, అంతే కదా. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది తెలుసు. పెళ్లి కొడుకు వస్తాడు, వాళ్ళతో పాటు వెళ్ళాలి. ఎప్పుడు తెలియదు. ఏం జరుగుద్దో తెలిసినప్పుడు ప్రిపేర్ అయిన వాళ్ళు కొంతమంది, ఎప్పుడు జరగబోతుందో తెలిసిన తర్వాత ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు, ఎప్పుడు జరుగుతుందో తెలిసిన తర్వాత ప్రిపేర్ అవ్వడానికి టైం అయితే వాళ్ళు రెడీ అవ్వడానికి ప్రయత్నం చేశారు. మొదలవగానే ఏమైంది? పెళ్లి కుమారుడు వారు కనుబోచుండగా, అంటే టైం లేదు వాళ్ళకి. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పటికి టైం లేదు ప్రిపేర్ అవడానికి. పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎవరు వెళ్ళారు ఆయనతో పాటు లోపలికి? రక్షింపబడిన వారా, సిద్ధపడిన వారా? సిద్ధపడిన వారు లోపలికి వెళ్ళారు. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయుడని అడగగా, అతడు, మిమ్ము నెరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను ఆ గడియ అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఆ దినమైనను గడియ అని తెలియదు కాబట్టి మెలకువగా. ఇది 2వ స్టోరీ. ఎవరికి చెప్తున్నాడు? యేసయ్య శిష్యులతో ప్రైవేట్గా చెప్తున్నమాట. అన్యులు లేరు. 3వ స్టోరీ మన అందరికి తెలుసు, తలాంతులు. ఒక వ్యాపారస్తుడు, చదవండి అమ్మది స్టార్టింగ్. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి. మళ్ళీ ఇక్కడ ఎవరు? యజమాని, దాసుడు. ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకడికి 1 ఇచ్చాడు. అది ఏం జరిగిందో మనకి కదా. 30వ వచనం దగ్గరికి వచ్చేయండి, చివరికి వచ్చేయండి. 29వ వచనం నుంచి చదవండి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెనుపట్టి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండుననెను. అంటే ఇక్కడ ఎక్కడికి వేసాడు ఆ దాసుని? నరకంలో. అంటే మనకు తెలుసు కాబట్టి నేను స్టోరీ అంత చదవట్లేదు. అంటే ఇక్కడ ఫస్ట్ దాంట్లోనేమో మంచి దాసుడు, చెడ్డ దాసుడు, బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, పనికొచ్చే దాసుడు, పనికి మాలిన దాసుడు. 2 రకాలైనటువంటి కేటగరైజేషన్. 4వ స్టోరీ 31వ వచనం నుంచి స్టార్ట్ అవుతుంది. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. ఇక్కడ మళ్ళీ 2 గ్రూప్స్, గొర్రెలు, మేకలు. అక్కడ గొర్రెలు ఎవరు అంటే, నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు అన్నం పెట్టారు,
ఇది తెలుసు కదా అందరికి. నాకు బట్టలు లేవు, మీరు నాకు బట్టలు ఇచ్చారు. నాకు దాహం వేసింది, మీరు నాకు మంచినీళ్ళు ఇచ్చారు అని. చూడండి 37వ వచనం చూడండి. అని యేసుప్రభు అంటే అప్పుడు నీతిమంతులు ప్రభువా అంటే గొర్రెలు కొన్ని ఇంకొక పేరేంటి? నీతిమంతులేనా? నీతిమంతులు ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి. 40వ వచనంలోకి వచ్చాడమ్మా. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి. సహోదరులు అంటే ఎవరు? ఎవరిని దేవుడు సహోదరులు అంటాడు? ఎవరైతే నా తండ్రి చిత్తాన్ని చేస్తారో వాళ్ళు నాకు తల్లి. సో సహోదరులు అంటే ఉట్టి యూదులు కాదు, అట్లని చెప్పి ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ కాదు. అది మరీ బ్రాడ్ ఎక్స్ప్లెనేషను. ఇది మరి ఎవరిని సహోదరులను అడిగేసి చాలా క్లియర్గా, ఎవరైతే తండ్రి చిత్తాన్ని చేస్తారో అంటే తోటి విశ్వాసులు అని, అంతే కదా, నిజమైన విశ్వాసులు. తోటి విశ్వాసుల్లో ఎవరికైతే ఆహారం లేదో, ఎవరికైతే బట్టలు లేవో, మీరు వాళ్ళకి బట్టలు ఇచ్చినప్పుడు, వాళ్ళకి ఆహారం ఇచ్చినప్పుడు, వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చినప్పుడు మీరు నాకు ఇచ్చినట్టే అన్నాడు. వీళ్ళందరూ గొర్రెలంట. మేకలు ఎవరు? ఇంకోళ్ళు చూసి నాకు ఆకలిగా ఉన్నప్పుడు మీరు అన్నం పెట్టలేదు, దాహం వేసినప్పుడు నీళ్ళు ఇవ్వలేదు, నేను దిగంబరంగా ఉన్నప్పుడు నాకు బట్టలు ఇవ్వలేదంటే వాళ్ళు ఏమన్నారు? అసలు మీరెప్పుడు వచ్చారు ప్రభు అని వాళ్ళు కూడా అదే క్వశ్చన్ వేస్తే ఆయన ఏమంటున్నాడు? 45వ వచనం చూడండి. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనా మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. ఈ గ్రూప్ ఎక్కడికి వెళ్తారు? 46. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవనకు పోవుదురు. ఇక్కడ దాకా యేసు ప్రభు శిష్యులతో మాత్రమే చెప్పిన మాటలు, 4 స్టోరీలు. ఏమి జరుగుద్దో చెప్పాడు, ఏం జరగబోతుందో చెప్పాడు. రెండవ రాకడప్పుడు ఆ టైంలో ఎలాగుండాలో 4 స్టోరీస్లో చెప్పాడు. ఎప్పుడు జరుగుద్దో మాత్రం చెప్పలా. ఇక్కడ ప్రతిసారి యజమానుడు దాసుడు, పెళ్లి కుమారుడు కన్యకలు, రాజు కింద ఉండే ప్రజలు, దేవుడికి విశ్వాసులకి మధ్య కలిగిన సంబంధం. దీంట్లో మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు అర్థం చేసుకోవాలండి. మొట్టమొదటిది మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ 4 స్టోరీల్లో కూడా స్టోరీ అంతా ఒక వ్యక్తి చుట్టే ఉంది. మొదటి దాంట్లో యజమాని, రెండో దాంట్లో పెళ్లి కుమారుడు, మూడో దాంట్లో బిజినెస్ మ్యాన్, 4వ దాంట్లో రాజు. ఆ యజమానికి వీళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నారో దాని మీదే స్టోరీ అంతా ఆధారపడి ఉంది. అంతేనా? ఫెయిత్ఫుల్నెస్ 2 బైబిల్లో సమానమైన పదాలు. విశ్వాసం, నమ్మకత్వం, ఈ 2 కూడా బైబిల్లో సమానమైన పదాలే. పాత నిబంధనలో విశ్వాసంతో ఉన్నారంటే నమ్మకంగా ఉన్నట్లుగా మనకి అక్కడున్న పదాలు మనకి బైబిల్లో చాలా క్లియర్గా కనిపిస్తాయి. విశ్వాసం అంటే ఏంటి? నువ్వు నమ్మటం కాదు, నువ్వు నమ్మకంగా జీవించటం. పౌలు భక్తుడు ఏమన్నాడు? ఒకరోజు దమస్కస్ రోజులో రోడ్డు మీద యేసు ప్రభు దర్శనం ఇచ్చాడు. అప్పుడు విశ్వాసంలోకి వచ్చాను, నేను పరలోకానికి వెళ్ళిపోతున్నానని చెప్పాడా? అట్లా చెప్పలేదుగా. ఫెయిత్ అనేది ఫెయిత్ఫుల్నెస్తో సమానం. విశ్వాసం అనేది నమ్మకత్వం, 2 ఒకటే. విశ్వాసంతో జీవించడం అంటే అర్థం ఏంటి తెలుసా? నమ్మకంగా జీవించటం. గలతీ పత్రిక 2వ అధ్యాయం చూడండి. గలతీ పత్రిక 2వ అధ్యాయము
20వ వచనం చూడండి, పౌలు భక్తుడు ఏమన్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నాకు యేసు ప్రభు కనిపించాడు డమస్కస్ రోడ్లో. ఆయన రక్షకుడని నేను అంగీకరించాను. రక్షకుడని అంగీకరించడం కాదు, అక్కడితో ఆగిపోలా. నేను యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడ్డాను. సిలువ వేయబడ్డానంటే అర్థం ఏంటి? సిలువ వేయబడ్డానంటే అర్థం ఏంటి? ఇక నేను వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు. నేను నెక్స్ట్కి ఏమైపోతాను? చచ్చిపోతానని. మీరు గమనించండి, యేసు ప్రభు సిలువ మీద ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులకి కరెక్ట్ డిస్టెన్స్లో ఉన్నాడు. ఇటు ఒక దొంగ ఉన్నాడు, ఇటు ఒక దొంగ, ఇద్దరు సమాంతర దూరంలో ఉన్నారు. ఒకడు ఆ యేసు ప్రభుని బట్టి నిత్యరాజ్యంలోకి వెళ్ళిపోయాడు, ఒకడు నిత్యరాజ్యాన్ని మిస్ అయ్యాడు. సిలువ మీద ఉన్నవాడు యేసు ప్రభుని వెంబడించాలంటే దేన్ని తీసుకుని వెంబడించాలా? సిలువను ఎత్తుకుని వెంబడించాలా? యేసు ప్రభుని వెంబడించాలంటే నీవు కూడా సిలువ మీద సజీవ యాగంగా నీ శరీరాన్ని అప్పగించి వెంబడించాలి. లేకపోతే కారులో యేసు ప్రభు సిలువ మోసుకుని వెళ్తే వెనకాల మనం వేసుకుని ఊరేగింపులో కారులో వెళ్ళినట్టు మనం పరలోకానికి వెళ్ళాం. మనం కూడా సిలువ మోసుకుని వెళ్తేనే వెళ్తాం. ఆయన మోస్తున్నాడు కదా, ఆయన రోడ్డు వేస్తున్నాడు కదా, నేను కారు వేసుకుని వెళ్ళిపోతానంటే కుదరదు. నన్ను వెంబడించాలంటే తను తాను ఉపేక్షించుకోండి. నేను ఉపేక్షించుకున్నా, నేను సిలువ మీద చనిపోయా. ప్రతిరోజు మీరు సిలువను ఎత్తుకొని మీరు నన్ను వెంబడించండి, లేకపోతే కుదరదు అన్నాడు. చాలా క్లియర్గా చెప్పాడు అన్నమాట. సిలువ మీద ఉన్నవాడు ఇద్దరు, ఒకటి తెలివిగలవాడు, ఒకటి తెలివి లేనాడు. తెలివి లేనాడు ఏమన్నాడు తెలుసా? బాబు, నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను కూడా రక్షించు అంటే, నన్ను ఈ సిలువ మీద నుంచి కిందకి సిలువ వేయబడిన జీవితం, ఇక్కడి నుంచి నేను చచ్చిపోవడానికి వెళ్తున్నాను, నేను వెనక్కి ఇంటికి వెళ్ళలేను, లోకంలో గొప్పవాడిని అవ్వలేను, లోకంలోనికి వెనక్కి వెళ్ళలేను. నీ దగ్గర శక్తి ఉంది కదా, నువ్వు దేవుడు కుమారుడు అంటున్నావు కదా, నువ్వు లోకంలో నువ్వు ప్రూవ్ చేసుకుని నన్ను కూడా. ఇటువంటి ప్రార్థనలు జనరల్గా మనం చేస్తున్నట్టున్నాం. ఇటువంటి ప్రార్థనలు జనరల్గా మనం చేస్తున్నట్టున్నాం కదండి. సిలువ మీద నుంచి నన్ను, కష్టం ఉంది ప్రభా, మేకులు కొట్టారు, నేను చచ్చిపోతాను నెక్స్ట్. ఇది శ్రమ. క్రైస్తవుడికి ఇట్లా జీవించడం కష్టం. నువ్వు రక్షించుకుని నన్ను దించేవా ఎక్కడి నుంచి కిందకని. ఇటు తెలివిగలవాడు, తెలివి లేనాడా? తెలివిగల దొంగ ఏమన్నాడు తెలుసా? ఇక్కడి నుంచి దించమంటలా, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నువ్వు నన్ను, నేను ఇక్కడ చచ్చిపోతా, నేను చచ్చిపోవడానికే సిలువెక్కా, వెనక్కి వెళ్ళటానికి అసలు ఛాన్స్ లేదు. నీ రాజ్యంలో వచ్చినప్పుడు నువ్వు నన్ను. సిలువ మీద ఉన్నోడికి దృష్టి దేని మీద ఉంది? రాబోతున్న లోకం మీద ఉంది. ఎవరు? తెలివిగల్లోడికి రాబోతున్న లోకం మీద ఉంది దృష్టి. తెలివి లేనోడికేమో ఏ లోకాన్ని విడిచిపెట్టి సిలువ ఎక్కడ ఆ లోకం మీద ఉంది. ఈడేమంటున్నాడు? నన్ను దించు అంటున్నాడు. ఇంకొకడు ఏమంటున్నాడు? నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. మన పరిస్థితులు కూడా అంతే. ఎక్కడి నుంచి దించు ప్రభా, కష్టంగా ఉంది క్రైస్తవుడిగా జీవించడం. మనం బైబిల్లో వాక్యాలు తీస్తాం, తీసి ఆయన ఏదో మర్చిపోయినట్టు గుర్తు చేస్తాం దేవుడికి. నువ్వు స్వస్థపరుస్తానన్నావు, నువ్వు ఇది ఇస్తానన్నావు, అది ఇస్తానన్నావు, నువ్వు ఎట్టయినా చేసిన నీ సిలువ మాత్రం దించేసే ప్రభు అని చెప్పి దేవుడి దగ్గర విజ్ఞాపన ప్రార్థన ఉపవాసం ఉండి చేస్తాం మనం. పౌలు ఏమన్నాడు తెలుసా? నాకు యేసు ప్రభు కనిపించాడు, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డానా. ఇక నువ్వు జీవించేవాడను నేను కాను. నేను జీవించడానికి నేను ప్రయత్నం చేయట్లేదు, ఇక జీవించేవాడిని నేను కాదు. యేసు ప్రభు ఎప్పుడు కనిపించాడో, ఆయన ఎప్పుడైతే అంగీకరించానో నాకు నేను చచ్చిపోయా. ఇక జీవించేవాడిని నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే. ఆయనకి ఏదో పని ఉంది ఇక్కడ, ఆయన పని చేసుకోవడానికి నా శరీరం ఆయనకి ఇచ్చాను, కానీ నేనుగా మాత్రం దాంట్లో బ్రతకట్లేదు. నేను సిలువ మీద ఉన్నాను, నేను చచ్చిపోతున్నా అని ఏమంటున్నాడు? కంటిన్యూ చేయండి అమ్మా.
నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. అర్థం ఏంటి అక్కడ? ఆ విశ్వాసం వల్ల జీవించడం అంటే నేను ఇప్పుడు జీవిస్తున్న జీవితం నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టాడు సరేసయ్య, ఆయనకి నమ్మకంగా నేను ఆయన కోసమే జీవిస్తున్నా. ఆయన నన్ను ప్రేమించాడని నాకు అర్థమైంది. నేను ఆయన మాత్రమే ప్రేమిస్తున్నాను, ఆయన కోసమే బ్రతుకుతున్నాను, ఆయనకి నమ్మకంగా ఉన్న అది విశ్వాసం. అర్థమవుతుందండి ఆయన విశ్వాసం గురించి ఎట్లా చెప్పుకుంటూ వచ్చాడు? నా వరకైతే నాకు ఇంకెటువంటి ఆశలు కోరికలు లేవు, నేను సిలువ వేయబడ్డాను. ఒకవేళ బ్రతుకుతుంటే అది ఎవరి కోసం బ్రతుకుతున్నాను? నా కోసం ప్రాణం పెట్టాడు చూసారా, ఆయనకి నమ్మకంగా నేను ఆయన కోసమే. అది విశ్వాసం. విశ్వాసం అంటే కారు లేదు ప్రభా కారు ఇయ్యి, బైక్ లేదు ప్రభా బైక్ ఇయ్యి, ఇది విశ్వాసం కాదు. నువ్వు నా కోసం ప్రాణం ఇచ్చావు ప్రభా, నువ్వు నా కోసం నీ ప్రాణాన్ని పెట్టావు, నన్ను కొనుక్కున్నావు, నేను ఇప్పుడు నీ సొత్తు కాబట్టి నీ దగ్గర నేను నమ్మకంగా, ఎటువంటి యోగ్యత లేకపోయినా నువ్వు నాకు అవకాశం ఇచ్చావు, నేను మంచోడిని కాకపోయినా నువ్వు నన్ను చేరదీశావు, నాలాంటోడిని కూడా నువ్వు ప్రేమించావు కాబట్టి ప్రభా నేను ఇంకా నీకు నమ్మకంగా, నేను ఇంకెవరిని ఆశించను, నాకు ఇంకేదేదో కావాలని కోరుకోను, నువ్వు ఉన్నావు నాకు చాలు, నాకు ఇంకేది వద్దు, నీ దగ్గరే నమ్మకంగా బ్రతుకుతాను. అది విశ్వాసం. ఏమొద్దు అబ్రహాము, ఆశీర్వాదం అన్నా కదా నీ కొడుకుని ఇచ్చేస్తావంటే తీసుకో ప్రభువా అన్నాడు. అబ్రహాం విశ్వాసం ఏంటి? నేను ఒక్కడే చాలా, నీ ఆశీర్వాదం కూడా నీకు వద్దా అంటే తీసుకో అన్నాడు. నేను నీకు నమ్మకంగా ఉంటా, నువ్వేదంటే నేను అది, యోగ్యత లేకపోయినా అర్హత లేకపోయినా నువ్వు నాకు, కాబట్టి నీ దాసుడిని నేను, నువ్వు నాకు యజమానివి, నీకోసమే నేను, నా కోసమైతే నేను చచ్చిపోతున్నా, నేను ఎప్పుడో సిలువెక్కేసా, నువ్వు కలిసిన రోజే నువ్వు నాకు, నేను నిన్ను అంగీకరించిన రోజే నన్ను నేను సిలువేసుకున్నాను, ఇక నేను బ్రతకట్లా. ఆ మాటలు చెప్పడం మాత్రమే కాదండి, చివరిగా ఏమన్నాడు తెలుసా? జీవితం చివరిలోకి వచ్చేటడికి జైల్లో ఉన్నాడు, చచ్చిపోతున్న విషయం, చంపేస్తారన్న విషయం తెలుసు, తన ఆత్మీయ కుమారుడికి లెటర్ రాస్తున్నాడు. 2 తిమోతి 4:7 చూడండి. ఆయన జీవితం చివరిలోకి వచ్చాడు, వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు? మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి. పోరాటం ఎవరితో పోరాడాడు? రోమిలకు ఎదురు తిరిగి ఫైట్ చేశాడా? చేయలా. ఆయన కొరడ దెబ్బలు కొట్టిన వాళ్ళతో ఎదురు తిరిగి ఫైటింగ్ చేశాడు పౌలు గారు. కొరింథీ పత్రికలో రాశాడు కదా ఎన్ని కష్టాలు పడ్డాడు. విశ్వాసుల్లో కూడా ఆయన కష్టం వచ్చింది, వాళ్ళ మీద తిరిగి పోరాటం చేశాడా? ఎవరితో పోరాటం చేశాడు పౌలు? ఆలోచించండి. పౌలు చేసిన పోరాటం ఎవరితో? మనుషులతో ఆయన ఎక్కడ పోరాటం చేయలేదే. సైతాన్తో ఆయన పోరాటం ఏం చేశాడా? బైబిల్ ఎక్కడ లేదే. పోరాటం దేని మీద చేశాడు? నా కోసం నేను బ్రతకాలి, నాది నాకు ఆశ ఉంటుంది చూసారా, నేత్ర రాశి, దాన్ని చంపేసుకుని ఆయన కోసమే బ్రతకాలని నేను, నా ఆశలకి మీదే నేను పోరాటం కదా. 2 కొరింథీ 10 ఆయన ఏమన్నాడు? 4వ వచనంలో, ప్రతి వితర్కమును దేవునికి వ్యతిరేకంగా ఉండే ప్రతి ఆలోచనని నేను చెరపట్టి ఆయనకి విధేయుడుగా. చూడండి 2 కొరింథీ 10 ఆయన చేసిన పోరాటం మీద ఉంటుంది మనకు కనిపిస్తుంది. 5వ వచనం చూడండి. మేము వితర్కములను దేవుని, వితర్కములు అంటే ఆర్గ్యుమెంట్స్ని, ఇది అవసరం నీకు, ఇది లేకపోతే నువ్వు బ్రతకలేవు, సమాజంలో ఉంటే నువ్వు ఇట్లా ఉండాలా అని కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి చూసారా, లోకానికి సంబంధించిన లోక మర్యాదలు. వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకములను పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబర్చున్నట్లు చెరపట్టాడు. అంటే ఏం చెరపట్టడం అంటే ఏం చేయాలా? ఫైటింగ్ చేసా కదా కాంకర్ చేయాల్సింది. చెరపట్టాలి అంటే ముందు ఏం చేయాలా? యుద్ధం చేయాలి కదా. చెరపట్టి
మీరు సంపూర్ణ విధేయతను కనపరచినప్పుడు సమస్తమైన అవిధేయత. ఓకే, ప్రతి ఆలోచనని ఏం చేశాడంటే క్రీస్తుకి చెరపట్టాడంట. మనసులో ఉన్న ప్రతి ఆలోచనతో ఫైట్ చేసి, ఇది అవసరం, ఇది నీకు కావాలి అనే లోకం బంబాడు చేస్తున్నా, నీ శరీరం నీకు అవసరం అని చెప్తున్నా ఆలోచనని వాక్యానుసారంగా ఉందో లేదో ఫైట్ చేసి, ఆలోచన ఇది నాకు అవసరం అని నా లోకం చెప్తున్నా, నా శరీరం చెప్పినా, నేను ఫైట్ చేసి దాన్ని ఏం చేస్తున్నాను, వాక్యానికి లోబడినట్లు దాన్ని బయటికి రాకుండా ఇంకా ఆలోచన నేను, అది ఆయన చేసిన పోరాటం. మంచి పోరాటం పోరాడని అన్నారు. చాలా ఈజీగా ఈ వాక్యాన్ని తీసుకెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సమాధుల మీద రాసుకుంటారు. మరి ఏ రకంగా రాసుకుంటారో అర్థం కాదు. పోరాటం ఎవరితో చేసాము? ఇది కోరుకుంటా ఉంటుంది, కళ్ళు కోరుకుంటా ఉంటాయి, శరీరం కోరుకుంటా ఉంటుంది, వాక్యం ఒకటి చెప్తా ఉంటుంది, నా జీవితం ఇంకోటి డిమాండ్ చేస్తూ ఉంటుంది. దానితో పోరాటం చేస్తాను. పోరాటం చేసి, ఇది కష్టంరా బాబు, నువ్వు చచ్చిపోతావంటే చచ్చిపోయినా పర్లేదు, దేవుడి కోసమే కదా. మెడ కోసేస్తే నొప్పి పడుతుంది, అట్టెట్లా భరిస్తావంటే, మెడ కోసేసిన నొప్పి వచ్చినా పర్లేదు, యేసు ప్రభువుని మాత్రం నేను విడిచిపెట్టనని. అది పోరాటమేగా. అది చిన్న పోరాటమా? ఆయన చేసిన పోరాటం దేని మీద? ఆయన కష్టపెట్టిన ఏ వ్యక్తి మీద పౌలు గారు పోరాటం చేసినట్టు బైబిల్లో కనిపించదు. రోమీల మీద చేయలేదు, యూదుల మీద చేయలేదు, అన్యుల మీద చేయలేదు, సహోదరుల మీద, వీళ్ళు ఎవరితో పోరాటం చేయలేదు ఆయన. రక్షణలోకి రాకముందు క్రైస్తవుల మీద పోరాటం చేశాడు. రక్షణలోకి వచ్చిన తర్వాత కొడితే కొట్టించుకున్నాడు, తిడితే తిట్టించుకున్నాడు. నేను తప్పు చేయలేదని చెప్పి లెటర్లో ఏమన్నా రాసుకున్నాడేమో కానీ ఆయన ఎవరి మీద పోరాటం చేయాలి? ఆయన చేసిన పోరాటం అంతా ఆయన మైండ్తో, ఆయన మీద ఆయనకు వస్తున్న ఆలోచనలు, ఆయన కొరకు నీకు ఇది అవసరం అని చెప్పి తన శరీరం కోరుకున్నప్పుడు, లోకం చెప్తున్నప్పుడు, నాకు ఒకవేళ అవసరమేమో కానీ నేను సిలువ వేయబడినోడిని, నేను సిలువ దిగను. సిలువ మీద నుంచి దిగాల్సింది, నేను సిలువ మీద దిగను, నేను చచ్చిపోవాలి, ఎప్పటికైనా చచ్చిపోవాలా, నేను పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడతాను కానీ ఎక్కిన సిలువ మాత్రం నేను దిగను, సిలువ దిగే పని మాత్రం నాకు పెట్టొద్దు అని మైండ్తో పోరాటం చేశాడు. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టి. ఏ పని కోసం అయితే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడో ఆ పరుగు నేను కంప్లీట్ చేశాను. విశ్వాసాన్ని కాపాడుకున్నానంటే అర్థం ఏంటి? విశ్వాసం కాపాడుకోవడం అంటే ఏంటి? దేవుడి దగ్గర నేను ఉంటానని ఆయనకు మాట ఇచ్చాను, ఆయనతో ఉంటాను, నమ్మకంగా ఉంటానని ఆయనకు చెప్పాను. ఆ మాటను నేను చివరిదాకా నిలబెట్టుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం. కాబట్టి నా కొరకు ఏ కిరీటం? ఎవరికి నీతి కిరీటాలు? పొద్దున ఒక గంట సేపు దేవుడికి ఏదో మెహర్బానీ చేసి బైబిల్ చదివేసి, ఆదివారం ఒక 2 గంటల సేపు దేవుడికి ఏదో మేలు చేస్తున్నట్టు మనం చర్చికి వచ్చి ఎప్పుడప్పుడు ప్రార్థన చేసుకుని క్రిస్టియన్స్ అని పేరు పెట్టేసుకుని మనకు కావాల్సినవి మనం సంపాదించుకుని కడుపు నిండా తిని నిద్రపోతుంటే దేవుడు నీతి కిరీటాలు ఇచ్చేస్తాడా? ఇవ్వడు కదా. ఆయన ఎట్లా రాశాడు చూసారండి ఆయన కొడుక్కి? మంచి పోరాటం పోరాడా, నా పరుగు నేను తుదముట్టించా, నమ్మకత్వాన్ని నేను కాపాడుకున్నా. నమ్మకత్వాన్ని నేను కాపాడుకున్నానని చాలా క్లియర్గా ఆయన, అది మనకు అర్థం కాకపోతే ప్రాబ్లం అండి. అది అర్థం కాకపోతే ప్రాబ్లం. విశ్వాసం అంటే ఏంటి? మీరు గమనించండి, మొట్టమొదటి స్టోరీలో యజమాని ఉన్నాడు, ఇంట్లో వాళ్ళని పోషించండి రా బాబు అని చెప్తే ఒకడు నమ్మకంగా చేశాడు, ఒకడు నమ్మకంగా చేయలా. బుద్ధిగల కన్యకులు నమ్మకంగా వెయిట్ చేశారు, బుద్ధి లేని కన్యకులు నమ్మకంగా వెయిట్ చేయలేదు. ఇచ్చిన తలాంతుల్ని నమ్మకంగా వాడినోడు ఒకడు, నువ్వు చాలా కఠినుడు అని నాకు తెలుసని ఆడికి ఎక్కడన్నా కష్టం వచ్చు దేవుని అని చెప్పి వాడకుండా కూర్చున్నాడు ఇంకొకడు. దేవుడు పొరుగు వారిని ప్రేమించమంటే సహోదరుల్ని నమ్మకంగా ప్రేమించి, వాళ్ళకి ఎప్పుడు తిండి లేదా, బట్టలు లేవా, కష్టాల్లో ఉన్నారని చూసుకుని నమ్మకంగా తోటి సహోదరులు చూసుకున్నాడు ఒకడు.
నమ్మకత్వాన్ని నిలుపుకోనడు ఇంకొకడు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? దేవుడు ఈ మాటలు అన్యజనులకు చెప్పినట్టయితే, వాళ్ళు కూడా పబ్లిక్గా చెప్పినట్టయితే ఈ మాటలు వేరుగుండేది. కానీ ఇది పబ్లిక్గా చెప్పిన మాటలు కాదు, పబ్లిక్గా చెప్పిన మాటలు కాదు. నమ్మకత్వం. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకత్వం. విశ్వాస జీవితం అంటే ఏంటి? నమ్మకంగా జీవించటం. ఎంత నమ్మకంగా ఉన్నాం దేవుడికి మనం? కష్టాలు తీర్చు ప్రభు అని చెప్పి, మన కష్టాలు ఉన్నాయి కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వస్తే విశ్వాసం ఎట్లా అవుతుంది? నీ కొరకు ప్రాణం పెట్టిన వాడి కోసం అతను చెప్పిన పని మనం చేయడం కదా నమ్మకం. అది కదా విశ్వాసం. క్రియలేని విశ్వాసం మృతం. నమ్మానన్నావు, నమ్మి నీ నమ్మకత్వాన్ని నాకు చూపించకపోతే అది విశ్వాసం ఎట్లా అవుతుంది? నీ క్రియల్లో నువ్వు నమ్మినట్టు నాకు కనిపించకపోతే, ఫ్రీగా రక్షణ తీసుకొచ్చా నీ దగ్గరికి. ఇంతకుముందు నువ్వు చేసిన క్రియలు నాకు అవసరం లేదు. నమ్మిన తర్వాత నువ్వు ఎంత నమ్మకంగా జీవిస్తున్నావు నా దగ్గర? నేను నీతో నమ్మకంగా ఉన్నా. దేవుడు చెప్పేది అదే కదా. యేసు ప్రభు మనతో నమ్మకంగా లేని రోజు ఒకటి చెప్పండి. రక్షణలోకి రాకముందు నమ్మకంగానే ఉన్నాడు, రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా. ఏ రోజన్నా విడిచిపెట్టుంటే మన పరిస్థితి ఏమైపోయేది? ఆయన ఏ రోజు విడిచిపెట్టలా. తల్లి తను పాలిచ్చి బిడ్డ నేను మర్చిపోతున్నామో, కానీ నువ్వు నన్ను నమ్మొచ్చు. నువ్వు నన్ను నమ్మొచ్చు అంటే అర్థం ఏంటి? నేను నీకు నమ్మకంగా ఉంటాననే కదా. అంతే కదా. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి చెప్పాడు అనుకోండి, నువ్వు నన్ను నమ్మొచ్చు, నేను నిన్ను పెళ్లి చేసుకున్నానంటే అర్థం ఏంటి? నేను నీకు నమ్మకంగా ఉంటాననేగా. నువ్వు నమ్మితే నమ్ము, నేను మాత్రం నేను ఇష్టం వచ్చినట్టు ఉంటాను, అది నమ్మకం. అది అవుద్దా? కాదు కదా. నువ్వు నన్ను నమ్ము, నేను నీకు నమ్మకంగా ఉంటా. నేను నీకు నమ్మకంగా ఉన్నప్పుడు నువ్వు నాతో ఎలా ఉండాలా? నేను ఎంత నమ్మకంగా నీ ముందు ఉంటే, ఎంత ఫెయిత్ఫుల్గా నీ కోసం నేను బ్రతికితే అన్నావు అనుకోండి, సంబంధంలో ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? నేను ఇంత నమ్మకంగా నీ కోసం నేను బ్రతుకుతుంటే ఆ ఫెయిత్ఫుల్నెస్ ఏదని అడిగావు అనుకోండి, అక్కడే కదా ప్రాబ్లం. ఫెయిత్ఫుల్గా ఉన్న వాళ్ళతో మనం ఎట్లా ఉండాలా? నమ్మకంగా ఉన్న వాళ్ళతో నమ్మకంగానే ఉండాలిగా. దేవుడు కొనకక నిద్రపోక నిన్ను నన్ను మర్చిపోకుండా రక్షణలో లేని టైం దగ్గర నుంచి ఈ రోజు వరకు మీరు నమ్ముకోదగ్గ అంత నమ్మకంగా ఆయన మన జీవితంలో నిలబడితే మన రివర్స్లో ఎంత నమ్మకంగా ఉండాలండి? నమ్మకంగా లేకపోతే ఏమవుతుంది? అందుకే విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండుట అంటే అర్థం ఏంటి? ఏ విశ్వాసం? క్రైస్తవ జీవితం స్టార్ట్ అయినప్పుడు మన దగ్గర ఉన్న విశ్వాసం కాదు, ముగింపులో మన దగ్గర ఉన్న విశ్వాసం. మన జీవితం అంతా చూస్తే నేను యేసు ప్రభుకి ఇంత నమ్మకంగా జీవించాను అంటే, ఇంత విశ్వాసంగా. కుక్క విశ్వాసం కలదంటే అర్థం ఏంటండి? కుక్కకు చాలా విశ్వాసం ఉంటుంది కదా. జంతువులన్నిటిలో కుక్కకు ఎక్కువ విశ్వాసం. అంటే ఏం చేస్తుంది కుక్క? ఒక్కరోజు భోజనం పెడితే నువ్వు చీపు అని తరివినా కానీ మళ్ళీ. విశ్వాసం అంటే ఏంటి? వదిలిపెట్టకుండా వాళ్ళ కోసమే బ్రతకటం. మనం విశ్వాసులమా? కుక్కలు పెంచిన వాళ్ళకి తెలుస్తుంది. ఎప్పుడు ఇల్లు మారారు కుక్కను పెంచుకుని, అక్కడ వదిలేసారండి కుక్కని. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి. విశ్వాసం అంటే ఏంటనుకుంటున్నారు? ఒకసారి తిండి పెట్టాడు కాబట్టి ఇక వాడి కోసమే వాడికి ఏమైనా అరుస్తుంది. వాడిని అంత వాడి కోసం ఉంటుంది. విశ్వాసం అంటే ఎవరు?
మనకు విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటే ఏం చేయాలా? సిక్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి 4 స్టోరీస్లో. నేను ఇది ఇక్కడే ముగిచ్చేస్తున్నాను ఫస్ట్ పాయింట్తో. ఈ 4 స్టోరీల్లో ఇంపార్టెన్స్ ఎవరికి అంటే యజమానికి, యేసు ప్రభుకి. ఆయన పట్ల చూపించాల్సిన విశ్వాసం, నమ్మకంగా ఆయన కోసం జీవించడం. ఈ 4 స్టోరీస్లో కొంతమంది ఏమో ఆయనతో ఉన్నారు, కొంతమంది ఏమో ఆయనతో పాటు పరిపాలన చేశారు, కొంతమంది ఏమో ఆయనకున్న ఆస్తి మొత్తానికి వారసులయ్యారు, కొంతమంది ఏమో నిత్య నరకంలోకి వెళ్ళిపోయి నశించిపోయారు. దేవుడు అన్యులకు చెప్పలే ఈ స్టోరీ. 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు జీవించి ఆయన దగ్గర శిష్యులుగా పెరిగిన వాళ్ళకి మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తారేమో జాగ్రత్త, ఏమి జరుగుద్దో నేను చెప్తా, అప్పుడు పరిస్థితులు ఎట్లుంటాయో నేను చెప్తా. ఎప్పుడు జరుగుద్దో మాత్రం నాకు తెలీదు. ఏమి జరుగుద్దో చెప్పగలను, పరిస్థితులు ఎట్లుంటాయో చెప్పగలను, కానీ మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తారేమో జాగ్రత్త, మోసపోవద్దు అని ప్రైవేటుగా శిష్యులతో మాత్రమే చెప్పిన మాటలు. మీరు నేను విశ్వాసులమైతే, రక్షణలోకి వస్తే, దేవుని శిష్యులమైతే, ఈరోజు యేసు ప్రభు నీతో నాతో కూడా ఇదే మాట చెప్తున్నాడు. ఇంకా రక్షణలో లేకపోతే అది వేరే క్వశ్చన్. రక్షణలోకి వచ్చి కూడా నరకంలోకి వెళ్ళిపోవడానికి స్కోప్ ఉంది కాబట్టే వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. ఇక అది లేదు అంటే వాళ్ళ శిష్యులకు చెప్పాల్సిన పని లేదుగా ఈ మాటలన్నీ. యజమానుడి ఇంట్లో దాసుడు, నువ్వు ఎట్టున్నా కానీ దాసుడివే, వెళ్ళిపోతావు ఆయనతో పాటు అని చెప్పలేదుగా. చెడ్డ దాసుడువా, మంచి దాసుడువా, బుద్ధి కలిగినోడువా, బుద్ధి లేనోడువా, పని గలవాడువా, పనికి మాలినోడువా, గొర్రెవా, మేకవా, ఎక్కడికి వెళ్తారో చెక్ చేసుకోండి అంటున్నాడు దేవుడు. కళ్ళు మూసుకుందామండి, కళ్ళు మూసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రాలు. నిజమైన క్రైస్తవ జీవితం ఏంటో, నిజమైన క్రైస్తవుడిగా ఎలా జీవించాలో మనల్ని మనం పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రభువా నీకు స్తోత్రాలు, ప్రభువా నీకు స్తోత్రాలు. దేవుని చేసిన ఆ నిత్య నిబంధనని, ఆయన మనకిచ్చిన ఆచారముగా ఇచ్చిన ఈ బల్లారాధనని మనం దాంట్లోకి వెళ్ళబోతా ఉన్నాం. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. We give you glory, Father God. నీ న్యాయ విధులన్నీ భంగపరచి